రాష్ట్ర ప్రభుత్వం నుంచి కంటోన్మెంట్ కు రావాల్సిన నిధుల విడుదల కోసం కోర్టుకు వెళ్లైనా పోరాడతామన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సరైన సమయంలో నిధులు ఇవ్వకపోవడంతో అభివృద్ధి జరగడం లేదన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ లో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న పలు సమస్యలు, ఇతర అంశాలపై చర్చించినట్లు తెలిపారు. వర్షాకాలంలో కంటోన్మెంట్ పరిధిలో ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులపై చర్చించామన్నారు రేవంత్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్రంతో మాట్లాడి కంటోన్మెంట్ సమస్యలు తీర్చాలన్నారు. మాజీ ఎంపీ నంది ఎల్లయ్య, ఎమ్మెల్యే సాయన్న విగ్రహాలను కంటోన్మెంట్ పరిధిలో ఏర్పాటు చేసేందుకు సమావేశంలో చర్చించినట్లు తెలిపారు రేవంత్. మరోవైపు మంత్రి తలసాని తనపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. ఓ మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆదర్శంగా ఉండటం నేర్చుకోవాలన్నారు రేవంత్. బాధ్యతాయుత పదవిలో ఉండి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. తన గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని ఫైర్ అయ్యారు. కంటోన్మెంట్ బోర్డు ప్రాంతంలో ఒక్కటి కూడా సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేదు ఇప్పటి వరకు. దానివల్ల కలుషితమైన నీళ్లు, గ్రౌండ్ వాటర్ కూడా కలుషితం కావడం, గాలి కూడా కలుషితం కావడం, ఇవన్నీ సమస్యలను గుర్తించి పూర్తి స్థాయిలో కంటోన్మెంట్ బోర్డు ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కోసం ఒక ప్రణాళిక చేసి ఆ ప్రణాళికను తక్షణమే అమలు చేయాలన్న చర్చ కూడా ఈరోజు బోర్డులో చర్చకు తీసుకోవడం జరిగింది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయాలని, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోతే కోర్టుకు వెళ్ళైన నిధులను విడుదల చేయించుకోవాలని కూడా బోర్డు సమావేశంలో చర్చించడం జరిగింది. బోర్డు విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం లేదు. ఇది పూర్తి స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు అది చర్చ జరగకుండా పార్లమెంట్ సమావేశాలు కూడా జరగకపోవడం, కేంద్ర రక్షణ శాఖ మంత్రి కూడా కలవడానికి మాకు సమయం ఇవ్వకపోవడం వల్ల ఈ సమస్య వాయిదా పడుతూ వస్తుంది. దీన్ని తక్షణమే పరిష్కరించాల్సిందిగా, దీని పట్ల సానుకూలంగా స్పందించాల్సిందిగా నేను కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా. కాబట్టి తక్షణమే కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను కేంద్ర రక్షణ శాఖ మంత్రితో కలిసి, అదేవిధంగా ఆర్థిక మంత్రితో కూడా మాట్లాడి ఈ నిధులను విడుదల చేయించాల్సిందిగా కిషన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నా. చాలా కాలం దున్నపోతులతో తిరిగి ఆయన దున్నపోత అనుకుంటున్నాడేమో. పెండ పిసికే అలవాటుతోని ఆయన పిసుకుడు గురించి మాట్లాడుతున్నాడు. శ్రీనివాస్ యాదవ్ అనేట ఆయన పిసుకుడు సంగతి దేవుడెరుగు. ఆ నమ్లే పాన్ పరాగు మానేస్తే బాగుంటుంది. ప్రజాప్రతినిధులుగా మనము యువకులకు ఆదర్శంగా ఉండాలి. అరటి పండ్ల బండి దగ్గర మేక నమిలినట్టు పాన్ పరాగులు వేసుకొని నమిలేటోడు కూడా నా గురించి మాట్లాడితే అంత గౌరవంగా ఉండదు. ఒకవేళ ఆయనకు అంతగా కోరుకుండి ఆయన ఏం బిస్కాలనుకుంటుండో చెప్తే, ఆయన తారీఖు చెప్తే, ఎక్కడ రావాలనో చెప్తే తప్పకుండా నేను అక్కడికి వస్తా. ఎవరు ఏం బిసుకుతారో చూద్దాం. ఆయన కేసీఆర్ కాళ్ళు బిసికినట్టు అనుకుంటున్నా, రేవంత్ రెడ్డిని బిస్కడం అనుకుంటే. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా. నేను ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని. ఆయన జీవితకాలం కేసీఆర్ చెప్పులు మోసిన, కేటీఆర్ సంకనాకిన ఈ స్థాయికి రాలేడు. కాబట్టి ఆయన స్థాయి, ఆయన హోదా, ఆయన భాష అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇంకా ఏమైనా మోజు ఉంటే మోజు తీర్చుకోవాలనుకుంటే ఎప్పుడు రమ్మన్నా నేను